ఆ స్టోరీ సెలక్షన్ విధానాన్ని చూసి తోటి నటులు కూడా అతన్ని పొగడడం మొదలెట్టారు. కానీ ఆ తర్వాత చేసిన శ్రీరంగనీతులు, ప్రసన్నవదనం, గొర్రె పురాణం, జనకైతే గనక, ఉప్పు కప్పు రంబు, తాజాగా వచ్చిన ఓబామా, అయ్యోరామా మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో సుహాస్ కెరియర్ ఇప్పుడు డేంజర్లో ఉన్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అసలు యూట్యూబర్ సుహాస్కి హీరోగా ఛాన్స్ ఎలా వచ్చింది? ఇంట్లో నుండి పారిపోయి పెళ్లి చేసుకోవడానికి గల కారణాలేంటి? సుహాస్ని ఇండస్ట్రీలోని కొంతమంది పెద్దలు తొక్కేయాలని చూస్తున్నారా? సుహాస్ తమిళ ఇండస్ట్రీ వైపు మక్కువ చూపడానికి గల కారణాలేంటి అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. సుహాస్ పగోలు అలియాస్ సుహాస్. ఇతను 1990 ఆగస్టు 19న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి రైల్వే పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్గా ఉండేది. ఇక అలా సుహాస్కి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. సుహాస్ తన స్కూలింగ్ని విజయవాడలోని రైల్వే స్కూల్లో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న సుహాస్కి చిన్నప్పటి నుండి డ్యాన్స్పై మక్కువ ఎక్కువగా ఉండడం,